అందరికీ నమస్కారం. జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు, జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు. అత్యంత అద్భుతమైన సభ ఈరోజు జరుగుతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతోటి ప్రజల సమస్యలని పరిష్కరించాలనే ఉద్దేశంతో వారు రాజకీయాల్లోకి రావడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి సందేశం, మన అందరికీ కూడా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో వారు రాజకీయాల్లోకి వచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటానికి వచ్చిన వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మనమందరం కూడా ఒక్కసారి తప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేయవలసిన పరిస్థితి ఉంది. అట్లాగే నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఈరోజు నార్త్ నియోజకవర్గంలో 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ముగ్గురు పార్టీలు కలిసి నన్ను నార్త్ నియోజకవర్గంలో ఎంతో నమ్మకంగా నన్ను నిల్చోబెట్టినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు మీకు అందరికీ కూడా. అది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఇంత దౌర్భాగ్యకరమైన ముఖ్యమంత్రి పరిపాలన మనం ఎప్పుడూ చూడాల. 5 సంవత్సరాల నుంచి ఆయన చెప్పింది మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. ఎక్కడ చేయలేదు. 6 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేరు. అట్లాగే చెత్త మీద పన్ను వేసి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేసి అత్యంత దారుణమైన పరిపాలన చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని దింపటం గురించే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు సంయుక్తంగా కలిసి వస్తున్నాయంటే అది త్రివేణి సంగమం లాంటిది. త్రివేణి సంగమం ఉధృతతోటి ఈ డ్రైనేజ్ పార్టీ వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోవటం అనేది ఖాయం. మీరందరూ కూడా మా ఉమ్మడి అభ్యర్థులకి సపోర్ట్ చేసి దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ మార్చేసి ప్రగతి పదంలోకి తీసుకుని వెళ్తాం. మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎవరన్నా వైఎస్ఆర్సీపీకి ఓటు వేద్దామని అనుకుంటే మన పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకి ఉరి తాడు వేసిన దాంతో సమానం. మన రాష్ట్ర భవిష్యత్తుకి కూడా ఉరి తాడు వేసిన దాంతో సమానం అని చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను నార్త్ నియోజకవర్గంలో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాము. కానీ ఆ నార్త్ నియోజకవర్గంలో కూడా డూప్లికేట్ గ్లాస్ కూడా వచ్చేసింది. దాన్ని కూడా అందరూ గమనించవలసిన అవసరం ఉంది. నా గుర్తు కమలం గుర్తు. నా సీరియల్ బ్యాలెట్లో నాది 4వ నెంబర్. సీరియల్ ఈవీఎంలో 4వ నెంబర్కి నార్త్ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి తప్పనిసరిగా విష్ణు కుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. 2014లో కూడా నేను గెలిచాను. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ. అది ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.